ఖమ్మం నగరంలోని ఎస్పీ ఆఫీసు పరేడ్ గ్రౌండ్లో ప్రజాపాలన నిర్వహించిన ఖమ్మం జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ఉండబడిన ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రజా పరిపాలన పుచ్చక భద్రయ్య, పుచ్చకాల రామయ్య, వీరారావు, గూడపనేని లక్ష్మణసయ్య, రామశెట్టి నారాయణమ్మ, సత్యనారాయణ, వన్యం వెంకయ్య, నాగయ్య, కె ఆదినారాయణ, షేక్ జన్మత్, జాన్ మహమ్మద్, వేపాల వెంకట సుబ్బారావు, పి రామయ్య, బలరామరాజు, కాకళ్ళ కమల స్వరాజ్యం, కె వీరారావు, సుబ్బల ఈశ్వర్లింగమ్మ, మత్స శాంతమ్మ, చల్ల రాజమ్మ, వేముల వీరభద్రమ్మ, కె వెంకట నారాయణలకు మరియు వారితో పాటు ఈ జిల్లాలో విశిష్టంగా ఖమ్మం జిల్లా ప్రత్యేకతను నిలబెట్టి ఆనాటి పోరాటాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారిని గుర్తు చేసుకుంటూ వారి అందరికి కూడా వందన సమర్పణ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాష్ట్రంలో జరిగిన అన్ని సాహిత్యం, సాంస్కృతిక పోరాటాల్లో ముందుంది. అది ఆది శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం పూనికతో మొదలైన గ్రంథాలయ ఉద్యమం, 3వ ఆంధ్ర మహాసభల నిర్వహణ, గ్రంథాలయ ఉద్యమ సదస్సులు ఖమ్మం మరియు మదిర కేంద్రంగా పెద్ద ఎత్తున జరిగాయి. గ్రంథాలయ ఉద్యమంతో పాటు సంఘాలు, వందే మాతరం ఉద్యమం లాంటివి కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరిగాయి. ఖమ్మం భౌగోళికంగా ఒకనాడు వరంగల్ జిల్లాలో భాగం అయినప్పటికీ 50ల తర్వాత జిల్లా ఆవిర్భవించిన క్రమంలో ఈ ప్రాంతానికి ఒక అంశం. జాతీయ ఉద్యమానికి, భాషా ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన ఆంధ్ర మహాసభలు తెలంగాణలో పోరాట ఉద్యమాలకి బీజం వేసినాయి. అనేక ప్రజా ఉద్యమాలు, పాయలు, ఛాయలు సమిష్టిగా కుల, మత, ప్రాంత వివక్షలను పారద్రోలటానికి గేయ ప్రక్రియ ఉపయోగపడింది. ఖమ్మం జిల్లా మదర తాలూకా అల్లినగరం ఇటు నిజాం ఘర్షణలు జరుగుతూ ఉండే. గ్రామ ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉండేవారు. గ్రామం మొత్తం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో అగ్రనాయకత్వం ఈ గ్రామంతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఒకనాటి ప్రజా పోరాటాలకు అల్లినగరం కేంద్రంగా ఉండేది. నిజాం ప్రేరేపిత రజాకారుల వామపక్ష రాజకీయాల్లో ఉన్న నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతా ఉంది.
స్వాతంత్ర సమర యోధుల్ని సత్కరిస్తూ వారిని పరామర్శిస్తూ నాటి ఉద్యమంలో ప్రాణాలకు సైతం ఎదురొడ్డి స్వాతంత్రాన్ని అందించినటువంటి స్వాతంత్ర సమర యోధులకి వారిని సత్కరిస్తా ఉన్నారు.